మచ్ సార్. సభల గురించి ఏమన్నా మాట్లాడతారా? మన కుల పెద్దలకు, చిన్నలకు, బంధువర్గం అందరికీ నా అభినందనలు. మన కులాన్ని గౌరవించండి, మన కులాన్ని అభివృద్ధి చేయండి, మనమేమిటో మన తెలంగాణలోకి నిరూపించండి. ధన్యవాదాలు అందరికీ. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇంకెవరైనా 60 సంవత్సరాలు భయపడి పెద్దలు ఎవరు లేరనుకుంటున్నాను. ఇంకా చెప్పండి. నల్లా పద్మావతి గారు వేదిక మీద ఉన్న దయచేసి వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుచున్నాం. కదమ్మాయ అమ్మమ్మ నల్లా పద్మావతి గారు దయచేసి వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుచున్నాం. ఎం కరుణ్ కుమార్ గారు ఇప్పుడు 500 రూపాయలు ఇచ్చారు విరాళంగా. ఓకే గులాబ్ గారు, ఇంకా మీరు ఇంకెవరున్నారు? పద్మావతి గారు రెండమ్మా. అది దంపతులు రమ్మని చెప్తూనే ఉన్నాము. ఓకే అక్కడ కొంచెం దయచేసి సపోర్ట్లు కొట్టి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక ఈ కార్యక్రమంలో పెద్దవారు ఇంకెవరూ లేరనుకుంటాను. ఇంకెవరైనా ఉంటే కనుక దయచేసి వేదిక మీదకి వస్తే మా వంతు మాకు తెలిసినంత వరకు సత్కారం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ మచ్. సైడ్ కొద్దిగా సైడ్ కొన్నా, కొద్దిగా సైడ్ కొన్నా. క్లాస్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ అయిన రోజు నుంచి తీసుకోండి. మీ సంఘ యొక్క వెబ్సైట్ లో మీకు కావాల్సినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దాంతో పాటుగా సామాన్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో పెట్టచ్చు. మీకు ఉద్యోగాలు తర్వాతను వధువులు పెంచేందుకు, అలానే వధువు కావాలన్నా వధువు కావాలన్నా ఏదైనా కానీ ప్రతి ఒక్క మనకు సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ రోజు నుంచి మీరు అధికారికంగా దాన్ని ఉపయోగించుకోవచ్చు. దీనికి కావాల్సినటువంటి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి ముందే గారిని దీనికి సంబంధించి కొద్దిగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ వెబ్సైట్ గురించి ఇంకెవరైనా ఏవైనా కొత్త విషయాలు పొందుపరచాలన్నా, టెక్నికల్గా ఇంకెవరైనా సలహాలు ఇచ్చినా టోటల్గా అప్డేట్ చేయబడుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మన క్యాస్ట్ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా
మన వెబ్సైట్లో క్యాస్ట్ యొక్క హిస్టరీ, చరిత్ర, తర్వాత ఈ వెబ్సైట్ సంబంధించిన మొత్తం సభ్యులు, తర్వాత ఇప్పటి వరకు మనం చేసిన కార్యక్రమాలు, త్వరలో చేయబోయే కార్యక్రమాలు అన్ని రూపకల్పన ఈ యొక్క ట్యాబ్స్ లో ఉంటుంది. తర్వాత గ్యాలరీస్, ఇప్పటి వరకు చేసిన ఫొటోస్, పాత మనం ముందు జరిగిన ఫొటోస్ అన్ని కూడా దీనిలో గ్యాలరీలో ఉంటుంది. తర్వాత మ్యాట్రిమోనీ ఉంటుంది, అదర్ ట్యాబ్ లో మ్యాట్రిమోనీ ఉంటుంది. దీంట్లో మన క్యాస్ట్ సంబంధించిన యువతీ యువకులు అందరి యొక్క ఫొటోస్ అప్డేట్ చేయబడుతుంది. ఎవరైనా దీన్ని చూసి మ్యాచ్ సెట్ చేసుకోవచ్చు. తర్వాత డొనేట్, దీనికి ఎవరైనా డొనేట్ చేయాలనుకున్నా కూడా డొనేట్ చేయడానికి దీనిలో అకౌంట్ నెంబర్స్ అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత అకౌంట్స్, ఇప్పటి వరకు చేసిన ఖర్చు వివరాలు కూడా దీనిలో అకౌంట్స్ పొందుపరిచి ఉన్నాయి. కాంటాక్ట్ చేయాలనుకుంటే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. sunnycast.com మన సైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మురళి గారు. మన సండీ క్యాష్ యొక్క సైటు www.sundicaste.com. ఇది మన వెబ్సైట్. దీంతో పాటు మీకు ఈమెయిల్ కూడా ఉంటుంది, HYDSONDICASTE.gmail.com. ఇది మన ఈమెయిల్. సో రెండింటికి కూడా మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ పంపించవచ్చు, అట్లానే కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు తీసుకోవచ్చు. మీకు అన్ని రకాలుగా డొనేషన్స్ దగ్గర నుంచి, హిస్టరీ దగ్గర నుంచి, యువతి యువకుల పెళ్లి సంబంధాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మీకు ఇందులో అన్ని పొందుపరచబడ్డాయి. ఇది ప్యూర్లీ సండీ క్యాస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి రన్ అవుతుంది. ఏదన్నా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి మమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే దాంట్లో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. అందరు కూడా టెక్నికల్ గా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేసి మన యొక్క సహాయ సహకారాలు తీసుకోవడానికి ప్రయత్నించండి. అట్లానే మురళీ గారు జనరల్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీ, మన తెలుగు యూనివర్సిటీలో పనిచేస్తున్నారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా. సో అక్కడి నుంచి కూడా మీకు ఏమైనా టెక్నికల్ కావాలి అనుకుంటే ఆయన దగ్గర నుంచి కూడా సంప్రదిస్తే ఆయన కూడా సహాయ సహకారాలు అందిస్తారు. సో ఈ విధంగా మన సండీ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఒక వెబ్సైట్ ఈ రోజు ఈ విధంగా మనం లాంచ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం, చాలా ఆనందంగా, చాలా సగర్వంగా ఉంది. ఇది మా వరకు మేము చేసినటువంటి ఘనతను చెప్పుకోవడానికి ముమ్మాటికి నేను వెనకాడట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎంటైర్ ది టీమ్ who are supporting us for this website launching. Thank you sir, thank you very much. ఉన్నటువంటి యువతీ యువకులు ఎవరైనా కానీ బయోడేటా ఫామ్స్ మా దగ్గర అవైలబిలిటీగా ఉన్నాయి. అవి తీసుకొని మీరు వాటిని ఇచ్చేయచ్చు, కావాల్సిన విధంగా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వచ్చు. అట్లానే మీ అందరికీ సగర్వంగా ఇంకొక విషయం కూడా మమ్మల్ని విన్నవిస్తున్నాను. మేము హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ లో ఈ రోజు నుంచి మ్యాట్రిమోనీ చేస్తూ దాంతోపాటు సావనీర్ని ట్రీట్ చేయడానికి అన్ని రకాలుగా ప్లాన్ చేశాం. సో మీ యొక్క ఫ్యామిలీ బయోడేటాతో పాటు ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా మీరు మాకు ఇస్తే దాన్ని మేము పూర్తిగా సావనీర్గా తయారు చేసి 17 ఎండింగ్ ఉంటే వచ్చే మీటింగ్ మళ్ళీ డిసెంబర్ 25వ తేదీనే జరుపుకుంటాం. అది వేదికని నిర్ణయిస్తాం. ఆ వేదిక రోజు ఆ వేదికలో మీకు ఓపెన్ చేసి దాన్ని అఫీషియల్ గా లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ రోజు ఎవరెవరైతే కావాలనుకుంటారో వాళ్ళందరికీ బుక్స్ చేయడం జరుగుతుంది. ఆ బుక్స్ లో హైదరాబాద్, సికింద్రాబాద్ సంబంధించిన ప్రతి సండీ ఫ్యామిలీ యొక్క ఫోటోలతో సహా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ దాంట్లో మీరు పొందుపరుస్తారని ఆశిస్తున్నాను. దానికి కావాల్సినటువంటి టీమ్స్ మీ దగ్గరకు వస్తాయి, లేదా మీరు మాకు ఫోన్ చేసినా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు డైరెక్ట్ గా వెబ్సైట్ లో పంపించవచ్చు, లేదా ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు, లేదా నేరుగా వచ్చి మాకన్నా ఇవ్వచ్చు. దీనికి సంబంధించి మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను ఇస్తాను. మా దగ్గర నుంచి మీరు తీసుకునేవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మ్యారేజ్ బ్యూరోకి బయోడేటా మ్యారేజ్ బ్యూరోకి యాజ్ వెల్ as జాబ్
వచ్చింది. ఈ బయోడైవర్సిటీ మొదలైన ఎవరైనా సరే తీసుకొని దీన్ని ఫిల్ చేసుకోవాలంటే ఇవ్వచ్చు. దీనికి కావాల్సినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. లేదు అనుకోనంటే వెబ్సైట్ లో కూడా మీరు పెట్టుకోవచ్చు. www.sundicaste.com అదే మన వెబ్సైట్. దానికి కూర్చున్నాం. లేకపోతే మీ ఆయన తీసుకున్నా స్టేజ్ మీదకి. ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మన ప్రెసిడెంట్ గారిని కాంటాక్ట్ చేయవచ్చు. అన్ని డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయండి. సో స్టేజ్ పైన అబ్బాయి ఉన్నారండి. ఆయన పేరు అనిల్ కుమార్ చౌదరి. షావుకారి అనిల్ కుమార్. Presently he is staying at Patancheru and working at Dr. Reddy's lab as a project engineer. So anyone can contact. Thank you. మన యొక్క సంఘికుల సంక్షేమ సంఘం అందరి ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటూ దానికి వేదికగా దీనిని నిర్ణయించడం జరిగింది. అది మీ యొక్క అందరి అనుమతితోనే. సో బాలరాజు గారే కాకుండాను బాలరాజు గారి సహధర్మి పత్ని దయచేసి వేదిక మీదకి రావాలి. విజయలక్ష్మి గారు, అట్లానే ఫ్యామిలీ మెంబర్స్ శ్రీదేవి, జీవన్ రావు, జీవన్ సో మీరందరూ మీ అందరి సమక్షంలో ఇప్పటి వరకు మన సంఘానికి భార్యాభర్తలు ఇద్దరు తన ఫ్యామిలీ అందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందించారు. ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అన్ని రకాలుగా. ఎక్కడ ఏ చిన్న ఫంక్షన్ అయినా, ఎక్కడ చావైనా, ఏ చిన్న ఎటువంటి శక్తులతో ఛాయశక్తుల అందరికీ తన యొక్క సర్వీసులు అందిస్తూ, అలానే విజయలక్ష్మి గారు కూడాను భర్తకి చేదోడు ఆలోడుగా ఉంటూ తనకు కావాల్సిన విధంగా సహాయ సహకారాలు అందిస్తూ పిల్లల్ని కూడా దీంట్లో భాగస్వామ్యం చేస్తూ ఫ్యామిలీ మొత్తం మన సంఘ సంఘానికి చాలా రకాలుగా సహాయపడుతున్నారు. కాబట్టి ఆ దంపతులు ఈ రోజు ఇక్కడ మనందరి సమక్షంలో షష్ఠి పూర్తి చేయవలసిందిగా కోరుకుని వాళ్ళని అన్ని రకాలుగా వాళ్ళని కూర్చోబెట్టాం. అందిస్తూ వాళ్ళ తరఫున మా సొసైటీ అందరికీ కూడా ఇస్తారని ఆశిస్తూ సన్మాన కార్యక్రమం కంప్లీట్ చేద్దాం. దయచేసి చప్పట్లు కొడితే మిగిలిన బాగుంటుంది. వేసుకొని ఆలింగనం చేసుకోవాలి. నిమిషాలు ఒకరినొకరు పోల్డింగ్ వేసుకోండి. ఇప్పుడు అందరూ చూస్తున్నారు. కమిటీ మెంబర్స్ అంతా పూలను ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఫ్యామిలీ మెంబర్స్ లేకుండా 2 మంది ముందు రావాలి. జరగండి రమేష్ గారు. ఇది 20 సంవత్సరాల పండుగ. ఎవరైనా కానీ మన సభ్యుల్లో కూడా ఈ రోజు కాదు ఎప్పుడన్నా కానీ 60వ వసంతం జరుపుకుంటున్నారంటే మేము ఇటువంటి జన సన్మానం చేయడానికి ఎప్పుడు ముందుంటాం. దయచేసి మీరు చెప్పచ్చు, ముందుగానే మాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు. అలానే మా యొక్క కమిటీ సభ్యుల తరఫు నుండి చిరు కానుక పెద్దవారిద్దరికి సో ఇది సండికేస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి చిన్న సన్మాన పత్రం. ఇది
సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా చెప్పుకునే పెళ్లి అనే వేడుకలో ఇరు కుటుంబాల ఆమోదంతో పెద్దల సమక్షంలో మంగళ వాయిద్యాల నడుమ మూడుగుల బంధంతో ఏకమై 7 అడుగులు వేసే ఇరుగుండల చప్పులను ఏకం చేస్తూ చేదోడు ఆదోడుగా ఉంటూ మీన భేదాలు లేకుండా భార్యాభర్తలు అనే బంధంలో బిగిసి ఆలమగల అన్యోన్యతను చాటి చెప్తూ ఆప్యాయతానురాగాలను పంచిపెట్టి అన్నమామలుగా మారి జీవిత గమనంలో కష్ట నష్టాలను ఆటుపోట్లను అవలేలుగా గెలిచి సుఖ సంతోషాలతో ఒకరి కోసం ఒకరై బతుకుతూ కుటుంబాన్ని మొత్తం ఒకే తాటిపై నడిపిస్తూ పెద్దవాళ్లకు సపర్యలు చేస్తూ చిన్నవాళ్లకు మార్గదర్శకులుగా మారి బ్రతుకు పుస్తకాన్ని రంగులమయం చేస్తూ తమ ఘనతని మీకే దక్కింది. జన్మలోనే మన సరికొత్త జన్మమి ఈ షష్ఠి పూర్తి వేడుక. ఈ జంట ఈ రోజు మా అందరి కన్నుల పంట. చిరునవ్వుల హరివిల్లో వద్ద పుడవ తల్లులే పులకించిపోయేలా సందడిగా జరిగే ఈ కళ్యాణ వేడుకలో వధువరులైన మీకు అమితానందమయను కలిగించమని ఆ భగవంతుని కోరుకొనిచో మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది సండే సంక్షేమ సంఘం నుంచి వచ్చిన జ్ఞాపిక. థ్యాంక్ యూ బాలరాజు గారు, థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. ఈ సన్మానాన్ని మీరు చేసినందుకు మాతో చాలా ఆనందంగా సంతోషంగా చాలా ఒకసారి అది కాకుండా కూర్చుంటే ఒక 2 నిమిషాలు చేస్తున్న వాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదంట. అందుకనే ఈ సంఘం తరపులో ఈ సంఘం సభ్యుల మధ్యలో చేసుకున్నందుకు చాలా సంతోషంగా అమితానందంగా ఉంది. ఇటువంటి వేడుక చేయడం ఇదే మొదటిసారి. సో ఇక నుంచి ఈ వేడుకలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు దీని ప్రతీకగా మన దంపతులు కొత్త దంపతులు ఇద్దరు కూడాను వృద్ధ దంపతులు ఇద్దరు కూడాను కేక్ వచ్చేవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క మహోత్సవము మా కమిటీ సభ్యులు ఇలా చేసినందుకు మీ అందరి సమక్షంలో మీ అందరికీ మా కమిటీ సభ్యులకి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ యొక్క ఈ చేసిన సత్కారం జీవితంలో ప్రతి ఒక్కరికి 60 సంవత్సరాలైన వాళ్ళకి నా చేతుల మీదుగా మా కమిటీ సభ్యుల చేతుల మీదుగా జరిగితే చాలా సంతోషంగా ఉంటుంది. మీరు కూడా ఇలా పార్టిసిపేట్ చేసుకోండి. మీకు అందరికీ మేము ఉన్నాము, అన్ని ఏర్పాట్లు చేస్తాము, ఇవన్నీ చేస్తాము. సంతోషంగా రండి, ముందుకు రండి. ఇక్కడేమి చిక్కుపడవలసిన అవసరం లేదు. మనము మన ఫ్యామిలీ అంతా మన పిల్లలు, మీరంతా మా పిల్లలు. పూర్వక ఎనర్జీ స్వీట్ మెమరీ, జరిగిపోలేని మెమరీని ఈ టీ కప్పులో మమ్మల్ని పెట్టించారు మన రమేష్ గారు. ఇంకా మా కమిటీ సభ్యులందరూ ఎంత ప్రేమతో సత్కారం చేసిన ఊహించలేదు. అది అనుకోని విధంగా ఎందుకు వాళ్ళకి మాట వచ్చిందో నాకు తెలియదు. కానీ మా కమిటీ సభ్యులకి ప్లస్ మీ అందరు సేవ చేసుకునే భాగ్యాన్ని మాత్రం ఇంకొంత ఎక్కువ ఇచ్చారని అనుకుంటున్నాము. తప్పకుండా మీ సేవల్ని మేము ఈ సేవ చేయడానికి ప్రతి క్షణము కృషి చేస్తాము. తప్పకుండా మీరు కూడా చేసుకోవాలని మరీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మీ అందరికీ పంచిపెట్టడం జరుగుతుంది. పిల్లలు కింద దిగండి.
కొంతమంది అమరాలు నడిపించాల్సింది పోయి ముందు మీరు ఒకటి నోట పెట్టుకోవాలి. తీయండి, పెద్ద తీయండి, ఏం కాదు. చప్పట్లు కొట్టాను కూడా ఇంకా అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ పెట్టిన తర్వాత అందరూ కేక్ కట్ చేయడానికి కమిటీ మెంబర్స్ సహకరించి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. రేవతి హస్బెండ్ రేవతి రమేష్ గారు వాళ్ళిద్దరు నామని చెప్పి చాలాసేపు అయింది. రావడానికి చాలా మాట్లాడుతున్నారు. ఏదైనా ఎక్కడున్నా కానీ యువతి ఒక దంపతులు కావాల్సిందే. దానికి ఇక్కడ ఎవరు అభివృద్ధులు కాదు. ఇది మానవ శిశుధర్మం. ఉన్నది చదువుకున్న మీకు అనేది సభ్యత కాదు. దయచేసి రెండు పైకి కట్ చేసే డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ చూస్తున్నటువంటి సమస్యలు విజయం కలుసుకొని ఎవరి యొక్క జాతకాల కొద్ది పెళ్లి సంబంధం ఎక్కడే కొద్ది ఈ రోజు దగ్గరలో ఎవరు నిలబడ్డారు. ముందు మన థ్యాంక్ యూ వెరీ మచ్. మార్చి 2న మీ ఇద్దరి వివాహం చేయించారు కాబట్టి మా యొక్క భర్త వేరు భార్య వేరు అనేటువంటి భేదభావం లేకుండా బ్రతికేదే కుటుంబం. భార్య మాట భర్త, భర్త మాట భార్య, ప్రతి ఒక్కరికొకరు అభినందించుకుంటూ ప్రతి విషయంలోనూ ఒకరికొకరు సహకరించుకుంటూ కుటుంబాన్ని ముందుకు నడిపే వాళ్ళే భార్యాభర్తలు. భార్య అంటే బాధను భరించేది భార్య, భర్త అంటే ఆమె యొక్క బాధను భరించేవాడు భర్త. అలాగే ఉన్నప్పుడే వాళ్ళు ఇరువురి సఖ్యతతో పుట్టిన పిల్లలే క్రమశిక్షణతో ముందుకు బాగా చదువుల్లో కానీ ప్రతి సంస్కారంలో కానీ ముందుకు అభివృద్ధి అవుతూ మెలుగుతారు. నా యొక్క జీవితంలో నేను ప్రతి చిన్నప్పటి నుండి 7వ సంవత్సరం నుండి నేను 4-5 కిలోమీటర్లు నడిచి వెళ్ళి చదువుకున్నాను. ఒకే సంవత్సరంలో 4 తరగతులకు వచ్చాను. 7 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల లోపల 4 తరగతులకు వచ్చాను ఒక సంవత్సరంలో. ఆ యొక్క ఘనత చనిపోయినటువంటి అల్లూరి రాములు అనేటువంటి మా టీచర్ యొక్క గొప్పతనం. అది నా గొప్పతనం కాదు. ఆయన చనిపోయి ఎక్కడున్నాడో కానీ ఆయన సర్వదా నా కృతజ్ఞత తెలుపుతూనే ఉంటాను, కృతజ్ఞత తెలుపుతూనే ఉంటాను. అది నా యొక్క జీవితం. అలాంటి జీవితంలో ఇక్కడ కర్నూలు బాలచంద్రుడనే అతను నేను 6వ తరగతి నుండి చదువుకుంటూ నేను ఎన్నో కష్టాలు పడి పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. పోలీస్ డిపార్ట్మెంట్లో సంవత్సరానికి ₹1,00,000 రివార్డు చొప్పున తీసుకుంటూ రాష్ట్రపతి అవార్డులు, సౌజన్య పథకాలు, మహోన్నతులు, సేవా పథకాలు ఎన్నో పథకాలు తీసుకున్నాను. అది మా ఆఫీసర్స్ నన్ను ఎంతో గౌరవించి ఎన్నో సత్కారాలు చేసినారు. అది పార్టీకి రిటైర్ అయినప్పుడు కూడా వాళ్ళ యొక్క అభినందనలు మా ఇంట్లో ఉంటే ఎప్పుడు. ఈ విధంగా మనిషి అన్న తర్వాత పని చేసేటప్పుడు వెనుకటి వేయకూడదు. శక్తియుక్తులతోటి సామర్థ్యంతో ఈ పని నేను చెయ్యలేను అనేటువంటి ఇది మాత్రం మనసులో ఉండొద్దు. ఏ పనినైనా చేస్తాను, చేయగలను అనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తే తప్పకుండా పని సక్రమంగా మనకు సాధ్యమవుతుంది. కాదని సమస్య లేదు. ఖచ్చితంగా మీరందరూ కూడా పిల్లలు కష్టపడుతూ 6వ తరగతి నుండి కూడా చిన్నప్పటి నుండి కూడా బాగా చదువుకుంటూ తల్లిదండ్రులకి గౌరవిస్తూ తల్లిదండ్రులు ప్రతి చేసే పనిలో పిల్లలు వంట దగ్గర నుండి, సంస్కారం దగ్గర నుండి, క్లీనింగ్ దగ్గర నుండి తల్లిదండ్రులకు మీరు సహాయపడుతూ మీ యొక్క
అలవాట్లుగా నేర్చుకున్నట్లయితే ఎంత శ్రమకైనా ఓర్చి మనము అభివృద్ధికి కావాలని దృఢ సంకల్పం పెట్టుకొని పిల్లలు పైకి చదువుకొని పైకి ఎదగగలిగితే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి రిజల్ట్ మీకు వస్తుంది. 10 మందిలో గౌరవ సత్కారాలు జరుగుతాయి. అదే నేను కోరుకునేది. మీరందరూ కూడా మన జాతికి ఆనిముత్యాలాగా తయారవ్వాలి. ఇంకా మన జాతిలో గర్వించదగ్గ విషయం ఏంటంటే అడిగేవారు లేరు, అడుక్కునేవారు లేరు. ఇంకెవరు కూడా ఈ పేదవాళ్ళని చెప్పుకోడు. అటువంటి దీంట్లో బ్రతుకుతాడు. అది చాలా సంతోషం. అలాగే ప్రతి ఒక్కరు కూడా దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళి కష్టపడుతూ వాళ్ళ కంపెనీలకి మేలు చేస్తూ వాళ్ళ జీవితాన్ని మేలు చేసుకుంటూ వాళ్ళ అభివృద్ధి కావాలని అందరినీ మరీ సగర్వంగా కోరుతూ మీ అందరికి ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లనే కేకు మీ అందరి దగ్గరికి వస్తుంది. దయచేసి అందరూ మీ సీట్లలో కూర్చోండి. చాలా మంది చాలా రకాలుగా కూర్చొని ఉన్నారు. ఇక్కడ నేను ఏం నడుస్తున్నామో ఏం మాట్లాడుతున్నామో వినాల్సిన పని లేదు. ఓన్లీ వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క దర్పాలు, వాళ్ళ యొక్క ఇవే కానీ ఇక్కడికి ఎందుకు వచ్చావో ఏం చేస్తున్నామో అనేది ఎవరికి అవసరం లేదు. మీ పరిచయాలు మీ తాలూకు గౌరవించినప్పుడు ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదుగా. ఎందుకు వస్తున్నట్టు ఇక్కడికి వచ్చి మీకు మీరుగా మాట్లాడుకునేటప్పుడు ఇక్కడికి రావడం ఎందుకు? మీ ఇళ్లలోనూ లేకుండా మీరందరూ పిక్నిక్లు పెట్టుకోండి. మీ 5-10 మంది ఫ్యామిలీస్ కలిసి పిక్నిక్లు పెట్టుకోండి. ఎవరికి చెప్పినా కానీ అర్థం కావట్లేదు ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్.